సంగీత దర్శకుడు ఇసైజ్ఞాని ఇళయరాజా న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. కొన్ని రోజులుగా సరేగమ ఆడియో సంస్థతో కొనసాగుతున్న హక్కుల వివాదంపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో సినీ పరిశ్రమలో చర్చకు దారితీసింది. తుది తీర్పు వచ్చే వరకు 134 చిత్రాలకు సంబంధించిన పాటలను ఇళయరాజా వాడుకోవడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇంతకీ సరేగమతో ఇళయరాజాకు ఉన్న ఆ వివాదం ఏంటి? ఇళయరాజాకి కొన్ని ఆడియో సంస్థలకు కాపీరైట్ వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా తన పాటను వాడితే కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇసైజ్ఞాని కొంతకాలంగా పోరాడుతున్నారు. ఈ దశలో 1976 నుంచి 2001 వరకు ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల హక్కులను సరిగమ అనే ఆడియో సంస్థ శాశ్వత ప్రాతిపదికన కొనుగోలు చేసింది. అయితే ఇటీవల ఇళయరాజా సరిగమ సాంగ్స్ ను ఇతర మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కూడా వాడుకోవచ్చు అంటూ అనుమతులిచ్చారు. దీంతో సరిగమ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు నిర్మాతల నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆ పాటలపై పూర్తి హక్కులు సరిగమకే ఉంటాయని స్పష్టం చేసింది. సంస్థ అనుమతి లేకుండా ఆ పాటలను ఇతర మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించడం సరికాదని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది విడుదలైన అగత్య సినిమాలో ఓ పాట విషయంలో ఇళయరాజాకు సరిగమకు మధ్య వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఈ వివాదం ముదురుతోంది.